Hello my dear friends and masters, welcome back to our channel Oneness Vegetarianism. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే మరి మనము ఎప్పుడూ లాగానే రోజులాగా ఈరోజు కూడా రామ్తా విజ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి లేట్ లేకుండా రామ్తా విజ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. మమ్మల్ని ఇలా కల్పించింది అని మేం నేర్చుకోవాల్సింది ఏదో తప్పకుండా ఉంటుంది అనే నేను అనుకుంటున్నాను రామ్తా మాస్టర్. ఓ సంబంధం ఏమంత ఆప్యాయంగా బలీయంగా నెలకొని ఉండని పరిస్థితుల్లో గత జన్మల నుంచి కొనసాగుతున్న సంబంధం మాది అని అనుకుంటూ ఉంటే ఆ సంబంధం మరింత రంజుగా, అందంగా, మెరుగ్గా అనిపిస్తున్నదన్న విషయం మీకు బాగా తెలుసు మాస్టర్. కానీ కర్మబంధం అని దేన్ని మీరు అనుకుంటున్నారో అది అవసరం అనే అతి చిన్న మాటకు బదులు మతం వర్ణించి చెబుతున్న మరో మెరుగైన మాట మాత్రమే అనేక మందితో కలిసి ఆనందించాల్సిన అవసరం మీ అన్ని జన్మ పరంపరలోనూ ఉంటూనే ఉంది. కానీ పాత స్నేహితులతోనే అనేక జన్మల పాటు కొనసాగుతూ ఉండడం ఓ నిస్సారమైన విసుగు పుట్టించే లౌకిక వ్యవహారంగానే తయారైతుంది. అప్పటి ఆ మనుషులే ఇప్పటి ఈ జన్మలో కూడా మీ రహస్యంలో కొనసాగుతూ ఉంటే ఆ కలయికల్ని మళ్ళీ మరోమారు విడిపోవడానికి అన్నీ మీకు అర్థం అవ్వడానికి మాత్రమే పనికి వస్తాయి మాస్టర్. అవును రామ్తాజీ, మీరు చెబుతున్నది నాకు అర్థం అవుతున్నట్లే ఉంది. అయినా కర్మను గురించి మరో ప్రశ్నను నేను అడిగి తీరాలి. ఓ వ్యక్తి జీవితంలో సంభవిస్తున్న సంఘటనల్ని, హత్యలు, దోపిడీలు, ప్రమాదాలు ఇలాంటివన్నీ గత జన్మల కర్మల ఫలితాలే, కర్మ ఫలాలే అన్న బోధనలను చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను. కర్మ సిద్ధాంతం గురించి మీరు ఏం చెబుతున్నారో వినాలని ఉంది రామ్తాజీ. బాగా అడిగారు చూడండి ఎవరో. రామ్తా మాస్టర్, కర్మ సిద్ధాంతం అన్నది ఓ దైవ శాసనం కాదన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అందరూ అర్థం చేసుకుని తీరాలి. దాన్ని విశ్వసిస్తున్న వాళ్లకు మాత్రమే ఆ సిద్ధాంతం వర్తిస్తుంది. ఎందరో ఈ కర్మ సిద్ధాంతాన్ని బలీయంగా విశ్వసిస్తూ పరిపూర్ణత అనే ఓ భ్రమ స్థితి అవగాహనను అందుకోవడం కోసం పడరాని పాట్లు పడుతూ ప్రయత్నిస్తూ ఉండడం దురదృష్టకరం. అటువంటి వాళ్ళందరకు ఈ జన్మలో ఆచరించిన కర్మల ఫలితాలను మరో జన్మలో అనుభవించి తీరాలని, వాటి రుణం తీర్చుకుని తీరాలని నమ్ముతున్న వాళ్లే తాము అప్పుడు పడుతున్న బాధలన్నిటికీ గత జన్మల కర్మలే కారణాలని వాళ్ళందరూ ఆపాదించి అనుకుంటూ ఉంటారు. కానీ జీవితానికి అది ఓ మహా పేలవమని సంజయ్
మాత్రమే మాస్టర్. అంతకన్నా మహోన్నతమైన వివరణ జీవితానికి ఇవ్వబడాలి. కర్మ సిద్ధాంతం కూడా ఈ ఈలతలంలో ఓ వాస్తవమే. కానీ దాన్ని విశ్వసిస్తున్న వాళ్లకు మాత్రమే పరిమితమై వాస్తవం అది. మీ జీవిత సాఫల్యం కోసం ఏ న్యాయాలు అవసరమని మీరు ఎంచుకుంటున్నారో అవే ఇక్కడ వాస్తవాలై ఉంటాయి. సర్వశాసనాధికారి స్వీయ జీవితాది నాథుడైన వ్యక్తే మాస్టర్. సత్యాన్ని స్వీకరించే అధికారం ప్రతి వ్యక్తికి ఉంటుంది కనుక దేన్ని సత్యం అని ఓ మానవుడు విశ్వసించి స్వీకరిస్తాడో అదే ఓ శాసనంగా అతడి ఉనికిలో స్థిరపడి జీవిత వాస్తవం అవుతుంది. ఈ విధంగా నమ్మకాలతోనే పరిమితం అవగాహనలతోనే రుణ విమోచన, కర్మ పరిపక్వ న్యాయాలను, పరిపూర్ణత అనే వాంఛిత శాసనాన్ని ఈ ఇలతలంలో మానవుడే సృష్టించుకున్నాడు. ఇదంతా నా గత జన్మల ఫలితమే అని మీరు విశ్వసిస్తూ ఉంటే మీ కల్పనతోనే మీరు చిక్కుబడిపోతారు. ఆ విశ్వాసానికి ఊపిరి పోస్తున్నది, శక్తిని అందించి పోషిస్తూ ఉన్నది మీరే కనుక ఆ తరువాత ఆ న్యాయమే మీ జీవితంలో అమలు జరుగుతూ ఉంటుంది. జన్మ పరంపరలో ఆ విధంగానే కొనసాగుతూ గత జన్మలో ఈ తలం మీద ఆచరించిన కర్మలను ఈ జన్మలో నశింపజేసుకుంటూ కొత్త కర్మలను మరింత పరిపోషించుకుంటూనూ ఉంటారు. కర్మ సిద్ధాంతాన్ని, పరిపూర్ణతను సైతం నేను గుర్తించాను. అవి జీవిత సాఫల్యాలు కావు కనుక వాటిని పరిమితులుగానే నేను దర్శిస్తున్నాను. నిషిద్ధ కర్మల ప్రతిబంధకంలో పరిపూర్ణత కోసం ప్రయత్నాలను ఎన్ని చేసినా ఆ ప్రయత్నాలు ఎప్పటికీ సాఫల్యాన్ని అందించలేవు. ఎందుకంటే ఓ కర్మ సాఫల్యతను సమయంలోనే మరో కర్మను వాళ్ళు సృష్టించుకుంటూ ఉంటారు కనుక. అలాంటి వారు ఎన్ని జన్మల పాటు జీవితంలో కొనసాగుతూ ఉన్న సత్య స్థితిని, దైవ స్థితిని, అనంత నిత్యమైన శాశ్వత వర్తమానపు ఉనికి స్థితిని అందుకోలేరు. ఎప్పుడూ రుణాలను తీర్చుకుంటూ స్వీకరించే అర్హత ఉన్న స్థితిని మాత్రం ఎప్పటికీ ప్రాప్తించుకోలేరు. పూర్ణత్వం స్థితి అన్నదే లేదు మాస్టర్. ఉంటున్నది శాశ్వత వర్తమానపు ఉనికి మాత్రమే. సజీవాత్మకమైన ఆ ఉనికి జీవితంలో అంశాలన్నీ అనుక్షణమూ పరిపూర్ణితమవుతూ పరిణమిస్తూ ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఓ పరిపూర్ణత స్థితి అన్నది ఎప్పటికీ నెలకొనదు, ఏర్పడదు. ఆత్మ స్థితి ప్రాప్తికి, దివ్యత్వ స్థితి ప్రాప్తికి ఏవి ప్రతిబంధకాలో ఏ న్యాయాలు, ఏ ఆశయాలు లేని ఈ ఉనికి శాశ్వత వర్తమానాన్ని మాత్రమే గుర్తిస్తున్నాను. ఈ మీ ఉనికి నిజ తత్వాన్ని గ్రహించడం కోసం స్వాభిప్రాయంతో చేస్తున్న కర్మలను తప్పించి మరి వేటినీ మీరు ఆచరించనక్కరలేదు. కర్మ సిద్ధాంతాన్ని స్వీకరించాలన్నదే మీ అభిమతం అయితే అది మీ ఇష్టం మాస్టర్. అది మీ సృష్టి మాత్రమే. అదే మీ అనుభవంలోకి వస్తుంది. కానీ పరిమిత శక్తి ప్రభావాలకు, కర్మఫలాల
భ్రమలకు సృష్టికర్తలు స్వయంగా మీరేనన్న సత్యాన్ని గ్రహించండి. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నందుకు మీకు ప్రాప్తించిన సౌభాగ్యం పరిమితమైన ఆలోచనలకు సంబంధి అయిపోవడమే. విముక్త పుంజాలు మీరు ఎంచుకునే ఏ సత్యాన్నైనా, ఏ వాస్తవాన్నైనా, ఏ భ్రమనైనా క్షణంలో సృష్టించి అనుభవించగలిగే సంకల్ప స్వేచ్ఛ మీ సొంతం. మీరు కోరుకున్న తక్షణంలో ఈ జీవిత సర్వస్వాన్ని హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోక వాసులకి, దివ్యలోక వాసులకి, మహాకారణ లోక వాసులకి, నక్షత్ర లోక వాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే మనం రామ్తా విజ్ఞానాన్ని ఎంతో విస్తారంగా, అద్భుతంగా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ఉన్నాము. నేర్చుకున్న దాన్ని తెలియజేస్తూ ఉన్నాము. దాన్ని మరి ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. జీవించడానికి ఉపయుక్తమైన న్యాయాలను ఆ సంకల్ప స్వేచ్ఛతో మానవుడే సృష్టించుకున్నాడు. మానవుడిని భయభ్రాంతుల్ని చేయడానికే, బానిసలుగా అణగదొక్కడానికే దురదృష్టవశాత్తు ఎన్నో న్యాయాలు నిర్దయంతో సృష్టించబడ్డాయి. అవన్నీ స్వతంత్రాన్ని పెంపొందించడం కోసం కాకుండా పరిమితం చేయడానికే సృష్టించబడ్డాయి. ఏ న్యాయం ఉందని స్థితిలో ఉండడానికి మానవుడు సమ్మతించలేడు. ఇది మాస్టర్స్ జరిగిపోయింది దాని గురించి ఇంకొకటి చూద్దాం. దైవం కిందకి చూడగలిగి ఇది తప్పు, ఇది హింస అని మానగలిగి ఉన్నట్లయితే అప్పుడేం జరుగుతుందో మీకు తెలుసా? చైతన్య సర్వస్వం అంతా తాము విధిగా వ్యక్తీకరిస్తున్న వ్యక్తీకరణల అంతా జీవిత మహాశక్తుల్లోంచి తక్షణమే అంతమైపోతుంది. ఆ పరిస్థితి ఏర్పడగలిగినప్పుడు జీవితము దాని శాశ్వత విస్తరణకు తన ఉనికిని కోల్పోతుంది. సృజనాత్మకతకు మూలమైన సంకల్ప స్వేచ్ఛ కూడా అప్పుడు ఉండదు. కానీ దైవం పూర్తిగా అవిచ్ఛిన్న సర్వస్వ వర్తమానత్వము అయి ఉంది కనుక ఆ దైవం తాను పరిమిత దృక్పథంతో ఎప్పటికీ వీక్షించుకోజాలదు. ఆ అవకాశమే దైవానికి ఉన్నట్లయితే మీదో మరొకరిదో తప్పుల్ని ఎంచడానికి మీరు గాని, మీ సోదరులు గాని ఈ భూతలం మీద ఉనికిలో ఉండగలిగే వారే కాదు. మంచి చెడులని ఏవి ఇప్పటికిక్కడ లేనే లేవు మాస్టర్. ఉన్నదున్నట్లు ఉనికి మాత్రమే ఉంది ఇప్పుడు. ఆ ఉనికిలో దేన్ని ఎంచి చూస్తున్నా ఆ ఎంపికతో లెక్కలోకి పరిగణించే అంశాలు, వాటికి సాఫల్యాన్ని ఏవేం చేస్తున్నాయో అవి మాత్రమే వివేక ప్రజ్ఞకు దోహదం చేసే ఆత్మానుభూతి అనుభవాలే. ఈ ఉనికి వర్తమానంలో పరిగణింపబడే
అంశాలు మీరు ఎప్పటి వరకు ఆచరించని అన్ని కర్మలు వాటిని మీరు వాటిని మీరు సత్కర్మలు అనుకుంటున్నా దుష్కర్మలు అనుకుంటున్నా మీ ప్రజ్ఞాభివృద్ధి కోసం మాత్రమే జరిగాయి. బలీనమైన ఆత్మస్ఫూర్తితోనే ఆత్మ ప్రేరణతోనే భావావేశంతోనే మీ సర్వ కర్మలు మీ అధ్యయనం కోసమే జరిగాయి. ఆ కర్మలను ఆచరించడం వల్లే వాటి విలువను మీరు గుర్తించి అభివృద్ధిని సాధించగలిగామని గ్రహించగలుగుతున్నారు. ఈ విధంగా ఆ ఆత్మలు దుష్కర్మలు కావు, హింసాత్మకతలు కావు. సరిగ్గా అవే దివ్యత్వాన్ని అందించే కర్మలు. మానవుడి తప్పొప్పుల్ని నిర్ణయిస్తున్నది మానవుడే తప్ప దైవం కాదు. సోదర మానవుల భావ స్వాతంత్ర్యాన్ని హరించే మంచి చెడుల న్యాయ నిర్దేతల వ్యక్తులను మానవులే రూపకల్పన చేశారు. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోక వాసులకి, దివ్యలోక వాసులకి, మహాకర్ణలోక వాసులకి, నక్షత్ర లోక వాసులకి, ఏంజల్స్ కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామతా మాస్టర్ కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్ కి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వ్యక్తీకరణను ఏది హరించి వేస్తుందో ఖచ్చితంగా అదే ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని రామతా విజ్ఞానం వ్యక్తీకరణను జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న మీ చెడు నిర్ణయమే మరింత న్యాయాల హరించి వేస్తుంది. నియంత్రిత మీద మీరు మరిస్తున్న తీర్పు కానీ శాసనాల చైతన్య బంధం మీ చైతన్యంలో కూడా తప్పించుకున్న మానవుడు తనను మానవ సర్వస్వాన్ని ప్రేమించగలిగే తత్వాన్ని ప్రతిష్ఠించబడుతున్నది. సుసాధ్యం చేసే ఆనందాన్ని ఆత్మతృప్తిని అందుకుంటాడు. పరిమితులు గాని దైవ ప్రణాళికలో మీ పాత్ర ఏమిటి రామతాజీ? రామతా మాస్టర్, దైవ ప్రణాళిక దేవుడికి ఉందని మీరు ఎలా అనుకుంటున్నారు మాస్టర్? ఎంతో హింస వైవిధ్యంతో సర్వస్వము మరి సర్వస్వము మరి ఉంటున్నందుకు ఓ కారణం ఉండి తీరాలి. కనుక మానవుడు చరిస్తూ ఉన్న తండ్రికున్న ప్రణాళిక కేవలం అస్తిత్వం స్థితిని సర్వస్వము జీవితం అయిన ఆ దివ్యత్వాన్ని వ్యక్తీకరించడం కోసమే ఉనికిగా ఆ తండ్రి ఉంటున్నాడు. ఓ ప్రణాళికే ఆ దైవానికి ఉండే మీ దివ్యత్వాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ మీకు ఉండేదే కాదు. అప్పుడు మీకు ప్రత్యేక పరిణితి పొందే సామర్థ్యము దైవం ఆ వాస్తవపు దైవం అనుమతిస్తుంది. అనబడుతూ నిరంతరం గమనిస్తూ జీవిత సిద్ధాంతాన్ని విపులీకరించే అవకాశము మీకు ఉండేదే కాదు. దైవపు ఏకైక ప్రణాళిక కేవలం ఉనికిగా ఉండడం మాత్రమే. చైతన్యంలో అదే ఆలోచన మూలంలో అది నాదంగా సరళ పరిమితితో ఉద్భవించి విశ్వసించేది మీ సాంద్రతను సంతరించుకుని పదార్థంగా ప్రకటితమవుతులకు ప్రతిరూపమే. కనుక ఇక్కడ ఉన్న నియమాలన్నీ చైతన్యాన్ని నిర్ణయిస్తూ ఉంచుకోవడానికి స్వయంగా మీరు సృష్టించుకున్నవే. మంచి జీవితపు మరో నవ్యని
నవ్య క్షణాన్ని వ్యక్తీకరిస్తున్న సర్వస్వంలోని సర్వస్వంలోని అందులో స్వయం ప్రకంపనల ఆత్మ సందేశాన్ని మాత్రం ఆత్మ సందేశాన్ని దైవం సర్వస్వంలోని ప్రతి అంశము దైవ సర్వస్వంలో ప్రతి అంశము సర్వస్వంలోని మిగిలిన అంశాలతో పాటు వ్యక్తీకరణను చేస్తూ శాశ్వతంలో మరో క్షణంలోకి కొనసాగుతుంది. దైవం ఓ ప్రణాళికను దైవం ఒక ప్రణాళికను విధించగలిగి రాబోయే వర్తమానం బహుపరిమితమే అయి ఉండేది.